చిలకలూరిపేట మండలం గోపాలవారిపాలెంలో ప్రాథమిక పాఠశాలని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ కృతికా శుక్లా. పాఠశాలలో తరగతి గదుల్ని, మధ్యాహ్న భోజన పథకం అమలు, వంటగదులను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్ బడిబాటలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని తనిఖీ చేస్తున్నామన్న కలెక్టర్ కృతిక. ఉపాధ్యాయుల పనితీరుని గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్న కలెక్టర్ విద్యా బోధన ఎలా ఉంది, మధ్యాహ్న భోజనం నాణ్యతగా పెడుతున్నారా లేదా, పాఠశాల పరిశుభ్రత ఎలా ఉంది అనే అంశాల్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్న కలెక్టర్ పాఠశాల రికార్డులను పరిశీలించి అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్ ఎవరు నితీష్ గారి పేరు? నితీష్ గారు ఏది చూపించండి. నితీష్ గారు మీ పేరా? ఓకే. అంగన్వాడీలో ఎంతమంది ఉన్నారు? 5+ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 100%. ఎవరు మిగలలేదుగా? మిగతా వాళ్ళందరూ కూడా అంగన్వాడీ వాళ్ళే. కానీ వాళ్ళు ఎక్కడ చదివారు? ప్రీ స్కూల్, అంగన్వాడీ ఎప్పుడు అదే విధానం. ప్రైవేట్ స్కూల్ లేదా? ఎంత మీ స్ట్రెంత్ ఎంత ఇక్కడ? మీరు 2 స్కూల్. ఇది యూపీయా? ప్రైమరీ? ఓన్లీ ప్రైమరీ. మోడల్ ప్రైమరీయా నార్మలా? టోటల్ స్ట్రెంత్ ఎంత? 38. మరి 50 వరకు పెడితే మోడల్ ప్రైమరీ వస్తుంది. ఇంకా పెంచుకోవాలి. కానీ క్యాచ్మెంట్ ఇంతనే? ఇంకా లేరా? 5+ వాళ్ళు ఇంకా ఎవరు లేరా? అక్కడ వేరే స్కూల్ ఉన్నాయి. 11 మెంబర్స్ 5+6 ఇక్కడ అడ్మిట్ అయ్యారు. నా దగ్గర ఒక 4 మెంబర్స్ ప్రైవేట్. వాళ్ళని కూడా మోటివేట్ చేయాలి. ప్రైవేట్ స్కూల్ పేరేంటి? డిఫరెంట్ స్కూల్స్ ఇంకా వాళ్ళు జాయిన్ చేయలేదు. జూన్ అన్నారు. వాళ్ళు కూడా నేను కాంటాక్ట్ చేస్తున్నాను. ప్రైవేట్ స్కూల్ మరి సి కేటగిరీ స్కూల్ ఉంటే అక్కడ కంటే ఏదే పెట్టాలి. అదే మోటివేట్ చేస్తాను. ఖర్చు కూడా పెట్టాలి. అందరు ఇక్కడికే వస్తారు ప్రైవేట్ స్కూల్. అక్కడ చూడండి. రూమ్స్ ఉన్నాయి.